ఇప్పుడు మన అర్జునన్ 6 వార్తలను బట్టి అడిగినాడు. దానిలో క్షేత్రం క్షేత్రజ్ఞం అనే దాన్ని క్షేత్రజ్ఞన్ అనే దాన్ని చూసి ముడిచి, அடுத்து ஞானம் అనేదాని అమానిత్వం అనే గుణాలు నற்குణాలు 20 నற்குణాలని పற்றி చెప్పినారు. దాన్ని ముడిచాము. அடுத்து ஞேயம் எதி మన அறிஞ்சுகொள்సిన விஷயம், அறியப்படும் பொருள் ఏమి, அறிய தகுந்த ఆ పొరుల్ ఎది అనే దాన్ని పற்றி, దానియుடைய స్వరూపం ఏమి అనే దాన్ని పற்றி ఇప్పుడు చూస్తా ఉంటాము. ఆ ஞேயம் అనేది వచ్చి ఆ పరంపొరుల్. ఆ పరంపొరుల్ ఏ తన్మయ దానికి వచ్చి అది నిర్గుణంగా ఉండే దాని నుంచి దాన్ని డైరెక్ట్ గా చెప్పిందుకు వెళ్ళవదు, టీచ్ చేసిందుకు వెళ్ళవదు, నేరడిగా మన నుంచి దాన్ని చెప్పిందుకు వెళ్ళవదు అనే దాని నుంచి దాన్ని అధ్యారోప అపవాదం మూలంగా మనకు చెప్పించారు. అటంటే ఏమి అధ్యారోపం అపవాదం అంటే మన తవరుగా ఏతి పెట్టేది వచ్చి అరివుతో దాన్ని ఏతి పెట్టేము, అది అధ్యారోపం. అనగా ఆ అధిష్టానాన్ని పురింజుకుని ఆ అధ్యాసాన్ని మన నీకేము, అదే అపవాదం. ఇప్పుడు మన ఒక ఉదాహరణ చూతాడి, అదాదు నా ముందాతి నా చెయ్యిని నేను చూసేను. ఇప్పుడు నా ముందాతి ఏముంది, చెయ్యుంది. ఆ చెయ్యిని చూసేను అనగా ఈ చెయ్యిని ఎత్తితే అక్కడ ఏముంది అంటే ఒకటి లేదు అని చెప్పేము. కావంటే ఈ చెయ్యిని ఎప్పుడు ఎట్టా చూసి వెళ్ళవుతుంది అనేప్పటికి ఆ వెలిచం ఉండేదాని నుంచే నా నుంచి చూసిందుకు వెళ్ళవుతుంది. ఆ వెలిచం లేకపోతే అక్కడ నేను ఈ చెయ్యిని చూసిందుకు వెళ్ళవదు అనేదాన్ని మన పురించుకోవాలి. అది మొదట మన చెప్పము. ఏం ముందాతి ఉంది అంటే చెయ్యిని లైటుని ఉంది అని చెప్పుతామా, ఖండిపుగా చెప్పము. ముందాతి ఏముంది అంటే చెయ్యుంది అట అనిసే చెప్పుతాము. ఇరుట్లో ఈ చెయ్యి నేను ముందాతి పెడుతున్నాను చూసిందల్లోనా, ఖండిపుగా చూసిందుకు వెళ్ళవదు. ఇప్పుడు నేను చెయ్యిని ముందాతి పెట్టాను, ఆ చెయ్యిలో చెయ్యినుంది, అక్కడ ఆ లైట్ ఉంది. ఈ చెయ్యి ఎత్తుతున్నాను, అక్కడ లైట్ అనేది ఉండనే చేతుంది. కాబట్టి మన ఆ లైట్ ని పురించుకునేది లేదు, తనిగా మన అట్ట పురించుకునేది లేదు. అది ఉంది అనేదాన్ని మన ఇప్పుడు రెండు చెయ్యి పెట్టేము, రెండు ఎడైలో ఏముంది అంటే ఒకటి లేదునే అంటుమే తవర అక్కడ లైట్ ఉంది అనేదాన్ని మన చెప్పము. దాన్ని మనకు పులన్களுக்கு ఎది ఉందో, ఎది మనకు తెడుతుందో, పులన్கள் మూలంగా దేని మన అరించుకుంటున్నామో దానే మన చెప్పేమే తవర, దానే మన పురించుకుంటున్నామే తవర కొదవని మన ఎప్పుడేని యూస్ఫుల్ వ్యవహారాల్లో దాని మన ఎత్తుకునేదే లేదు, దానికి ముఖ్యత్వం ఇచ్చేది కూడా మన లేదు. దానించే ఈ ஞேயம் அறியப்படும் పొరుల్గా ఉండేది ఏమి అంటే ఆ ప్యూర్ లైట్. మనకు ఈ ప్రకాశాన్ని ఇచ్చే ఈ చెయ్యినింత నీక్సి ఆ లైట్ ప్రకాశించుతుందిగా, ఆ లైట్ నియే మన ఇక్కడ బ్రహ్మంగా ఎత్తుకుంటున్నాము. ఈ సత్ మనకి இருப்புని ఈ உணர்வுని, అదావదు సత్ సిత్ అని చెప్పేమిగా, ఆ ఇరుపు ఉణర్వుని మనకి ఇచ్చేది ఆ బ్రహ్మనే అనేదాన్ని మన పురించుకుందుకే ఈ విளக்கம் పూరాణిని. ఇప్పుడు ఈ ఉదాహరణని అడిపడే కాబట్టి మన ఈ బ్రహ్మాన్ని సూతే ఈ శరీరం అనేదాని, అదే ఈ చెయ్యి మారి ఈ ఒళ్ళుని ఎత్తుకున్నా ఉంటే ఈ శరీరం దేనితో అవింది, పంచభూతంతో అవింది. ఈ ఉలక పొరుట్కలే ఈ శరీరం మనస్సు బుద్ధి అన్ని నేని ఈ పంచభూతంతోనే అవింది. ఈ బ్రహ్మోని మాయాని సేరి, ఈ మాయా అనేది ఏమి 3 గుణంగள்తో సేరి ఉండే ఆ తత్వం. ఆ మాయా తత్వని ఈ బ్రహ్మోని సేరిందే ఈ ఉలకం ముడుసు. ఈ దానే మన ఈశ్వరన్ దేని ఈ ఉలకాన్ని పడచిన వాడు దోండు అనేప్పటికి ఆ ఈశ్వరన్ని చెప్పేము. ఆ ఈశ్వరన్ అనేది ఏమి, ఈ బ్రహ్మని ఈ మాయా తత్వాన్ని సేరిందే అనేదాన్ని మొదట మనకు ఈ శాస్త్రం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. మనకు ఈ ఉలకాన్ని పడచ్చింది అటనిసి ఒక
పడైపవన్ అనేవాడిదోండు ఆ ఈశ్వరన్ అట అనేదని మనకు పురించబెట్టుతుంది. ఆ దల్లో వచ్చి ఈ మాయని ఉంది, ఆ బ్రహ్మని ఉంది. మన ఎట్టా చేత వచ్చి లైట్ ఉంది, చెయ్యి ఉంది అట్ట అని పురించుకుంటున్నామో అదే మరి ఆ రెండు ఉంది అనేదాన్ని మొదట మన పురించుకోలే. ఆనగా ఈ చెయ్యిని నీకుతే కూడా అక్కడ లైట్ ఉంది కా, అదే మరి ఈ ఉపాధిలాని పూర నీకుతేనాலும் అక్కడ బ్రహ్మం అనేది సత్ సిత్తుగా ఆ ఇరుపు ఉణర్వుగా అది అన్ని తావులోని నీకమర నెరంచి ఉంది. ఎట్టా ఈ ఆకాయం అన్ని తావులో నీకమర నెరంచి ఉందో అదే మరి ఈ ఇరుపు ఉణర్వు అనేది అన్ని తావులో నీకమర నెరంచి ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఈ ఉలగం వచ్చి అక్కడ అధ్యారోపం మన చేసి పెట్టింటాము. ఈ ఉలగాని దానిలో నామరూపంగా అది తోండ్రుతా ఉంది. తవరుగా దాని మన ఉలగంగానే చూతా ఉండామే తవర అక్కడ వచ్చి ఆ ఇరుపు ఉణర్వుని మన పురించుకునేది లేదు. దానిచే శాస్త్రం ఏం చేస్తుంది అంటే ఇది అన్ని ఉపాధియే, అది అన్ని నిలయట్రదు, అది వ్యావహారికాల్లోనే దానికి సత్యత్వం ఉందే తవిర పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు దానికి ఉண்மை తన్మై అనేది మూడు కాలాలోని అది లేదు అనే దాన్ని తెలివిగా మనకు ఈ శ్లోకాల మూలంగా మనకు సూచిస్తుంది. మన 13వ శ్లోకాలని దానే చూసాము. అన్ని తావులోని చెయ్యి కాలు అన్ని పెట్టుకుంది అనేప్పుడు దాని ఏ ఉపాధి రూపంగా దాన్ని చూసేము. అదే బ్రహ్మాని మన ఉపాధిగా చూసేము. అన్ని కన్ను మొహం నోరు అనగా చెవ్వి అన్నితోని అన్ని తావుల వ్యాపించి ఉంది అనేసి మొదటి 13వ శ్లోకాల్లో చూసాము. அடுத்து 14లో సర్వేంద్రియ గుణ ఆభాసం అనేప్పటికీ అన్ని ఇంద్రియాలుடைய செயல் మూలంగా అది வெளிப்படுతుంది. అన్ని ఇంద్రియాలు అనేప్పటికీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అది అన్ని செயல் చేసేప్పటికీ దానికి ఆ ఉణర్వు తన్మై ఉంది అనేదాన్ని మనం పురించుకుంటాము. యాక్చువల్గా ఉడల్ అనేది పంచభూతాలన్నది జడం అట అనేసి మనం చూసాము. ఆ జడంగా ఉండేదానికి ఎట్టా ఉణర్వు వచ్చింది అట అనేసి మన కేள்வி వచ్చేప్పటికి విచారం చేసేప్పటికి దానిలో వచ్చి ఆ దీనియుடைய బ్రహ్మాండుடைய సత్ సిత్ ఆ ఇరుపు ఉణర్వు అనేది దానిలో வெளிப்படையప్పటికే మనకు ఈ జడమాన ఈ ఒళ్ళు చేతనంగా ఉణర్వు తన్మై ఉండేదిగా మనకు తోற்றம் అளிచేస్తుంది. మన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా దీన్ని చూసాము. ఒక ఇరుంబు గుండు நெருப்புல బాగా హీట్ చేసేప్పుడు ఆయన బాగా వేడి చేసేప్పుడు ఏమవుతుంది, బాగా పళ్ళ 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 రెడ్ హాట్ అయన్ బాల్ గా అవుతుంది. బాగా సెవప్పుగా బాగా దహ దహని అది ఉంది. ఆయన ద్వారా జొలిచుతా ఉంది, ప్రకాశించేది మనకు తెలుస్తుంది. అట్ట చూసేప్పుడు ఆ ఇరుంబు గుండు నిజంగానే అది దానికి ఆ తన్మై ఉందా అంటే లేదు. దేనియుடைய சேர்க்கை ఈ ఐందారనుடைய சேர்க்கை నుంచే అది వచ్చి అట బాగా సెవప్పుగాని ఉంది. ఆ ప్రకాశాన్ని ఆ సుడుం తన్మై ఆ మనకు ఐందారలో వేండి అవుతుంది. దాని అంటుతే మనకు అది పొసికితుంది మనని అనేది తాని ఎప్పుడు అవుతుంది, ఆ ఐందారనుடைய சேர்க்கை నుంచే అవుతుంది. కాబట్టి అది లేకుండా ఉండప్పటికి ఆ ఇరుంబు గుండు కుளிர்ச்சிగా నల్లంగా కుళుమైగా అంటుతే పొసుకదు, అది కుళుమైగా ఉంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అట అనేప్పటికి ఆ ఐందార దానిలో ఏతి పెట్టిన ఐందార దాన్ని నీకితే అక్కడ ఒకటి లేదు, అది జటం అనేది పురించుకుంటున్నాం. అదే మాదియే ఇక్కడ దీని వచ్చి ధర్మ అధ్యాసం అంటూ. ధర్మ అధ్యాసం అంటే దీనుடைய ధర్మాన్ని అన్ని దానిలో ఏతి పెట్టేము అనగా దాన్ని నీక్సాముంటే అక్కడ ఆ అపవాదం అనేది వచ్చింది. ఆ నీకేప్పుడు మనకు ఉண்மை పొరుల్ అనేది క్లియరా మన పురించుకుంటున్నాము. అట్టనే మన ఈ
సత్యం మిథ్యా సంబంధంతో ఉండే పొరుట్కల్లో మనం వచ్చి అట్టనే పురింజుకుంది. మురన్పట్టు ఉండే విషయాలతో సేరి ఉండేదానించి దాన్ని ఇట్టనే పురింజబెట్టిందుకు వెళ్ళవనే తవర డైరెక్ట్ గా నేరడిగా మన నుంచి దాన్ని పురింజబెట్టిందుకు వెళ్ళవదు. ఈ అధిష్టాన అధ్యాస సంబంధంతో ఉండేదానించి దీన్ని ఇట్ట మాదిరి పురింజబెట్టిందుకు వెళ్ళవను. దానిచి 14వ శ్లోకాల్లో ఇంకా వచ్చే 15, 16 అన్ని ఆ 4 శ్లోకాలనేని ఆ మురన్బట్టు ఉండట్టుగా మనకు తెలుస్తుంది. సర్వేంద్రియ గుణాభాసం చెప్పి அடுத்த వర్డేని సర్వేంద్రియ వివర్జితం అటనేది. ఇంద్రియాల గుణాలతో ఉంది, దానికి ఇంద్రియాలే లేదు. అదే మరి అసక్తం సర్వభృచ్చ భృచ్చ ఏవ అనేప్పటికి అసక్తం అంటే పట్టు లేనిది, అది అన్నినే తాంగుతుంది. అన్నిని తాంగుతుంది అనేది ఆ అధిష్టానంగా ఉన్నప్పటికి అనగా ఇద్దెల్లోని పట్టు లేదు. సర్వభృచ్చ ఇవ అనేప్పటికి అన్నికి ఆధారంగా ఉంది అట అనేసి మన పురించుకునేప్పటికి ఆ మన ఆధారంగా అది వచ్చి ఈశ్వరన్ అనేప్పటికీ అన్నిలోని అది ఉంది. అది పట్టట్రదు అనేప్పటికీ ఆ బ్రహ్మంగా ఉంది. 2 కోణాలు మన చూసేము. ఈ మన ఉపాధి అనే కోణాలు చూసేప్పటికి అన్నితో సేరి ఉండట్టుగా ఉంది, అన్నిని తాంగేట్టుగా ఉంది. అసక్తం అనేప్పటికి ఆ బ్రహ్మంగా అధిష్టానంగా చూసేప్పటికి దానికి ఏ విధమైన పట్టు అనేది దొరకదు అనే దాన్ని మన పురించుకోలే. మా మనసులో ఆ చిదాభాసంగా మనం చూసేమేక, చిదాభాసంగా చూసేప్పటికి ఆ ఈశ్వరన్ గా చూసేప్పటికి అన్నిని తాంగు ఉండట్టుగా, అన్నిని కాపాడేట్టుగా మన చెప్పేమిగా విష్ణు అనేవాడు అన్నిని కాపాడుకుంటాను. అది మన 16వ శ్లోకాలని ఇంకా చూడబోయేము. అన్నిని తాంగు ఆధారంగా ఉంది అట అని చెప్పేము. అదే ఇది ఆ బ్రహ్మంగా నిర్గుణంగా దాన్ని చూసేప్పటికి అది వచ్చి ఏ విధ పట్టు లేకుండా అసక్తంగా ఉంది అని చెప్పేము. అదే మారియే ఇక్కడ గుణభోక్తృచ నిర్గుణం గుణభోక్తృచ అనేప్పటికుని ఆ గుణాలు ఏ విధమైన గుణాలు దానికి దొరకదు. కావంటే గుణాన్ని ఈ గుణ జీవాత్మగా ఉంటుకుని అన్ని గుణాలని అరించి అనుభవించి ఈ జీవాత్మగా ఉన్నప్పుడు ఈ ఒళ్ళు రోగా మనకి ఆ సాక్షిగా ఉంది అట అనిసితా చెప్పేమి అంతర్యామిగా సాక్షిగా ఉంది అట అనేప్పటికి అన్ని గుణాలని అరించి అనుభవించేది కాని ఈ పొరులే ఈ ఆత్మనే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. సరే, అటు 15వ శ్లోకం ఇదే ఇంకో కంటిన్యూ అవుతుంది. దీనిలో తాని మన ఈ గుణాలని భోక్తృ నిర్గుణ అనేప్పటికి ఆ జీవతత్వాన్ని మనం వచ్చి ఏర్తి పెట్టేము అనగా దాన్ని నీకేప్పటికి అదే బ్రహ్మంగాని నిర్గుణంగా ఉండే బ్రహ్మంగాని మన పురించుకుంటున్నాము అనేది మన కొంచెంగా ఇది వచ్చి మన దీన్ని వచ్చి తిరిగి మనసులో అనలైజ్ చేసుకుంటా ఉంటే ఇది వచ్చి మనకి బాగా క్లియర్ గా పురించుడు. ఈ సత్త అనేది మన చూసే వ్యావకారిక సత్యం లేదు. మన చూసే ఈ ఉణర్వు అనేది ఈ మనసుతో ఉణర్ందేదో లేకపోతే ఈ ఇంద్రియాలతో ఉణర్ందే విషయనో లేదు. ఇది వచ్చి పారమార్థిక సత్యం అనేదాన్ని మన పురించుకుంటాము. మన దృగ్దృశ్య వివేకాల కూడా చూతా వచ్చేమేక ఆ అన్ని లేని ఆ అబ్సల్యూట్ దృక్, ఆ ముழுமையான దృక్ பார்ப்பவன் అనేవాడు ఆ సాక్షి బ్రహ్మం అట అనేదాన్ని మన పురించుకునే దానికోసమే ఇన్ని విళకాలు. సరే, 15వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిః అంతః చ భూతానాం
అచరం చరం ఏవచ సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. ఇక్కడ తత్ అంటే ఆ పరంపొరుள், ఆ ஞேயம் సూతా వచ్చేమిక ఆ పరంపొరుள். బహిహి, బహిహి అంటే வெளியில், అంతః చ, అంతః అంటే உள்ளே, చ అంటే మేலும். బయటాని రోగాని, దేనియుடைய బయటాని రోగాని? భూతానాం, భూతానం అంటే ఉసురుతో ఉండే, ఉసురుతోలే అన్నిలోని, అన్ని ఒళ్ళుతో ఉండే. యాక్చువల్గా ఇక్కడ వచ్చి అన్ని పొరుள் అట అనేసి అసేం పొరుள் అసే పొరుள் అన్నినే ఎత్తుకోవచ్చు. అన్ని పొరుள்களுని రోగాని బయటాని ఉంది. ఇది వచ్చి అన్నిరుடைய ఈ ஞேயம் వస్తు, ఈ పరంపొరుள் వచ్చి అన్నికి రోగాని ఉంది బయటాని ఉంది. ఇది ఏమి రోగాని ఉంది బయటాని ఉంది అంటే ఎట్టా దాన్ని పురించుకోవడం అనేప్పుడు మనం ఏర్కనవే దీని విలకం బాగా చూసిందాము. ఆకాయం ఎట్టా ఆ వెలి అనేది అన్ని తావులు నీకమర నిరంజింది. దల్లోనే ఈ ఇల్లు అన్ని మన అంత చరాచరాలు మన కళ్ళకు తెలిసే ఎప్పుడు మన చూసేది అంటే ఈ ఇల్లు, మన కారు పెట్టిందాము, అన్ని మరాలు మన ఇంటి చుట్టుకుంటే అన్నినేని ఆ వెలిలోనే ఉంది. ఈ వెలి అనేది మన ఇంటికి రోగాని ఉంది బయటాని ఉంది అనేసి మన పురించుకుంటున్నాము, మన ఫీల్ చేసే ఉణర్ందేమో. అదే மாதிரியே మనము ఈ ఒంటికి రోగాని ఆన్మ ఉంది, ఈ ఒంటికి బయటాని ఆన్మ అనేది ఉంది అనేదాన్ని మన అట్టనే పురించుకుంటున్నాము. అదావది ఈ ఒళ్ళుని అడిప్పడగా పెట్టి ఈ ఒళ్ళునుடைய ఈ தோல் தாக ఉందేకా దాని వరకు ఆ ఎల్లై ఈ ఒళ్ళుని ఎల్లైగా పెట్టుకుని ఈ ఎల్లైకి రోగా ఉండేదాన్ని జీవాత్మ అట అనేసి చెప్పేము. ఈ ఒళ్ళుకు రోగం ఉంది, అది జీవాత్మ. అనగా బయట ఉండే అన్నినేని మనకు ఆ బ్రహ్మం, అన్ని తావులో నీకమర నిరంజుండేది బయట ఉండేది ఆ బ్రహ్మం. బకిహి అంటే బయట. ఈ బయట ఈ ఒళ్ళుని అడిపడిగా ఉపాధిని పెట్టుకుని మన చూసేప్పుడు దాని రోగా బయట అటనిసిత మనం బుద్ధిలో మనం ఎంచుకుంటున్నాం అంతేనే తవిర అక్కడ వచ్చి ఈ రోగా బయట అనే విద్యాసంతాని దీనిలో లేదు. ఆత్మకు ఈ ఉల్వెలి అనేదింత ఒకటి దొరకదు. ఎట్టా ఆకాయానికి ఉల్వెలి అనేదింత దొరకదు. ఈ ఇల్లు ఉంది, అది ఎక్కడ ఉంది? ఆకాయాల ఈ వెలిలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లుని మన ఎత్సా ఉంటే అక్కడ ఏముండు? ఆ వెలి వచ్చి అట్టనేనే ఉంది. ఈ ఇల్లు అలించిపోతే అక్కడ వెలిని సేరి అలించిపోతుందా అంటే లేదు. அதே மாதிரி சத்து சித்து இருப்பு உணர்வு అనేది అన్ని తావలు నీకమర నిరంజి ఉంది. దానిలో ఈ ఒళ్ళు తోండ్రుతుంది, తోట్ర మాత్రంగా తోండ్రుతుంది. ఆ తోట్ర మాత్రంగా తోండ్రిన ఆ ఒళ్ళుని మనం వచ్చి ఏమించేము? అదే ఆ ఉపాధియే నేను ఎంచేప్పుడు దానికి రోగ ఆత్మ ఉంది, దానికి బయట ఆత్మ ఉంది అట అనేసి దాన్ని మన ఈ బుద్ధి మూలంగా మనగా ఎంచుకుంటున్నాము. ఆ ఎన్నం ఆ మనసులో ఆ ఎన్నం రోగా అనే ఎన్నం వచ్చేప్పటికి రోగా అదావదు ఉள்வெளி ఈ ఒళ్ళుని అడిప్పడిగా పెట్టుకు మనసులో తోండ్రే ఎన్ననే అక్కడ విద్యాస పడుతుందే తవర ఈ ఒళ్ళుని అడిప్పడిగా పెట్టుకుని మన ఏం చేసేము? ఈ ఒళ్ళుకు రోగా అటనిసి మనం ఒక ఎన్నాన్ని క్రియేట్ చేసేప్పుడు దాన్ని రోగా అట అని చెప్పేము. బయట అనేది ఏమి? మన ఈ ఒళ్ళుని అడిప్పడిగా పెట్టుకు వచ్చే బయట అనే ఆ ఎన్నం వచ్చేప్పుడు దాని బహిహి వెలి బయట అనే దాన్ని చెప్పేము. ఈ ఆ ఎన్నాలోనే ఈ భేదంతా వస్తుందే తవర ఎన్నా నుంచి
ఈ ఉపాధిని అడిపడిగా పెట్టుకు వచ్చే ఎన్నా నుంచే ఈ ప్రాబ్లం పూరానే తవర నిజంగా చూసేప్పటికి అక్కడ ఉల్వెలింత దొరకదు అనేదాన్ని మన పురించుకోలే. దేనింటే ఆ సత్ ఇరుపు ఉణర్వు అనేది అన్ని తావులో నీకమర నిరంజుంది. సరే ఇట్ట అన్ని తావులో ఉంది అంటే అది అసంజునా మరి అంటే ఇక్కడ ఏం చెప్పిండారే అచరం చరం ఏవచ, అది దానికి అసైవు లేదు. అచరం అది అసంజదు అనేది. அடுத்த செகண்ட் ஏனி சரம் ஏவச்ச, சரம் అనేప్పుడు అది అసంజును, అది అసంజును అసంజగండాని ఉన్ను అటాని చెప్పారు. దేనించి అట్ట చెప్పారు అనేప్పటికి ఈ ఉపాధి యాంగిల్లో చూసేప్పుడు, ఉపాధి కన్నోటాలో మన చూసేప్పుడు అది అసంజేట్టుగా ఉంది. అదే ఇది మన బ్రహ్మం అటాని చూసేప్పటికి అది ఏ విధమైన అసైవును దాని దొరకదు. దేనింటే అది అన్ని తావులో నీకమర నిరంజుంది ఆకాయం మారి అటానేప్పుడు దానికి అసైవు అనేది దొరకదు. అన్ని తావులో అట్ట నీకమర నిరంజి ఉంది అంటే మన కన్నుకు దేనికి తెలాలేదు అటాని ఒక కేள்வி మన నుంచి దేనికి దాన్ని పురించుకుందు వెళ్ళలేదు అటానే కేள்வி వచ్చేప్పటికి அடுத்த వరిలో ఏం వేసినారు సూక్ష్మత్వాత్, అది ఒద్దే నున్నంగా ఉంది, నున్మైగా ఉంది. ఎల్బులోనే స్వరూపేణ రూపే స్వేన రూపేణ, அதாவது దానిuடைய சுய రూపాల చూసే ఇప్పుడు స్వేన రూపేణ అంటే దానిuடைய ఆ బ్రహ్మంనుடைய ఇయల్బుగానే దాన్ని చూసేప్పుడు స్వేన రూపేణ అది వచ్చి జ్ఞేయం அறியப்படும் பொருள்గా ఉంది, అది సూక్ష్మంగా ఉంది. స్వేన రూపేణ అనేప్పటికి దానిuடைய ఇయల్బాన తన్మైలో దాని యథార్థ రూపంగా బ్రహ్మాని మన అది వచ్చి ఒద్దు నున్మైగా సూక్ష్మంగా ఉంది. దాన్ని వచ్చి మన పులన్గల్తో చూసిందుకు వెళ్ళవదు. దానిచ్చే దాని అవిజ్ఞేయం అటని చెప్పారు. అది సూక్ష్మంగా ఉండేదానిచ్చే దాన్ని హరించుకుందుకు వెళ్ళవదు. అదే దానిuடைய స్వరూపంగా మన దాని అపరోక్షంగా మన ఉణర్ని వెళ్ళనే తవర దాని మన బుద్ధి మూలంగా మనస్సు మూలంగా అరించుకోవాలంట. దాన్ని ఇంద్రియాల మూలంగా మనస్సు బుద్ధి మూలంగా దాన్ని అరించుకోవాలంట. అరించుకుందుకు వెళ్ళవదు అనేదే ఈ వార్త మూలంగా చెప్పారు. సూక్ష్మంగా ఉంది, సూక్ష్మంగా ఉంటున్నాను దాన్ని అపరోక్షంగా నేనే అది అనే ఆ ఉణర్వు మూలంగా మన పురించుకోవచ్చుమే తవర దాని వచ్చి మన పులంగల్ మూలంగా మన ఇంద్రియాల మూలంగానో మనస్సులతోనో లేకపోతే బుద్ధితోనో దాన్ని మన అరించుకోవాలంటే ఒక అరివుగా ఓ పెన్సిల్ ఉంది, ఇది ఈ తన్మైలో ఉంది, నిడుగా ఉంది, అటాని సింతాని కరుపు కలర్ లో ఉంది, అటాని సింతాని దాన్ని మన పులంగల్ మూలంగా அறிஞ்சுக்கு వెళ్ళవదు. అదే అవిజ్ఞేయం తత్. అది తత్ అంటే ఆ పరంపొరుల్ ఆ సూక్ష్మంగా ఉండేదాని నుంచి దాన్ని మన ఉణర్నిదిగే దాని తన్మైతోని ఆ స్వేన రూపేణ అనేప్పటికి దానిuடைய స్వరూపంగానే దాని ఆ పరంపొరుల్ని మనuடைய స్వరూపంగా ఆ సబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ గా మన దాన్ని పురించుకుంటూ వెళ్ళవదు. మననే అదిగా ఉండేదాని నుంచి దాని స్వరూపంగానే మన పురించుకుందుకు వెళ్ళవను అనే அடுத்ததிలో చెప్పారు. దూరస్థం చ అంతికే చ తత్. తత్ అంటే ఆ పరంపొరుల్. దూరస్థం అంటే దూరంగా ఉంది అనేసి ఎంచేది. ఆత్మ వచ్చి దూరంగా ఉందా అంటే వచ్చి ఈశ్వరన్ అనే కన్నోటాలో, అదాவது ఈశ్వరన్ విష్ణు అటానిసి మనం ఎంచినాముంటే అది వచ్చి వైకుంఠాలో ఎక్కడో ఉంది. దేవుడు ఎక్కడ ఉండారు అంటే అట్నే మన ఎక్కడ సూతము ఆకాశాల సూతము